సామాన్యుడికి ఊరటనిచ్చే వార్త వినిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు కూడా తగ్గే అవకాశాలపై చర్చ మొదలైంది. ఇరాన్, అమెరికా ఒప్పందం తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $80 స్థాయికి చేరుకోవడం దేశీయ చమురు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? సామాన్యుడికి నిజంగానే ఊరట దక్కుతుందా అనే దానిపై స్పెషల్ స్టోరీ. భారత ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి నెల బడ్జెట్ను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో ఇంధన ధరలు కీలకం. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదరడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గి బ్యారెల్కు $80 స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశాలపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే అంతర్జాతీయంగా మార్కెట్లో జరిగే ప్రతి చిన్న మార్పు ఇక్కడి ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ముడి చమురు ధరలు తగ్గితే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. నిపుణుల అంచనా ప్రకారం క్రూడ్ ఆయిల్ ధర ప్రతి $1 తగ్గినప్పుడల్లా లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పై కంపెనీలకు 30 నుంచి 40 పైసల వరకు అదనపు మార్జిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముడి చమురు ధరలు $80 కంటే తక్కువ స్థాయిలో మరికొన్ని రోజులు కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చమురు కంపెనీలపై ఒత్తిడి తీసుకురావచ్చునని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడు లీటర్కు 2 నుంచి 3 వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. గతంలో మోసిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు చమురు కంపెనీలు ప్రాధాన్యతనిస్తే వెంటనే ధరలు తగ్గకపోవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వంట గ్యాస్ ధరల విషయంలోనూ ఇదే పరిస్థితి. గృహ వినియోగ ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ సౌదీ అరాంకో కాంట్రాక్ట్ ప్రైస్ ఆధారంగా నిర్ణయిస్తారు. క్రూడ్ ఆయిల్తో పాటు గ్లోబల్ గ్యాస్ ధరలు కూడా తగ్గితేనే దేశీయంగా సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల ధరలను తరచూ సవరిస్తోంది. అయితే గృహ వినియోగ సిలిండర్లపై సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఈ ధరల తగ్గుదలని ప్రభుత్వం ఉపయోగించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ముడి చమురు ధరలు $80 స్థాయిలో ఉండటం భారత్కు అనుకూల సంకేతంగా కనిపిస్తోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా ఒడిదుడుకులు కొనసాగుతున్న కారణంగా చమురు కంపెనీలు వెంటనే ధరలు తగ్గించకుండా మరికొన్ని వారాలు పరిస్థితులను గమనించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పతనం నిజంగానే సామాన్యుడి జేబుకి ఊరటనిస్తుందా, లేదా చమురు కంపెనీలు లాభాలకే ప్రాధాన్యం ఇస్తాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.